లిటరలీ మనం సంతలో గనుక స్టాల్ పెట్టాలి అనుకుంటే మనం ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి దీంట్లో. అసలు ఈ స్టాల్స్ పెట్టడానికి ఎంత పెద్ద వార్స్ జరిగాయో ఈ సంతలో మనకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. బికాస్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట. ఓన్లీ ప్లేస్ కోసము పెద్ద వార్ జరిగింది. ఆ వార్‌లో తను నా పక్కనున్నామా అసలు ఎంత దారుణంగా వరస్ట్‌గా బిహేవ్ చేసిందంటే, నాకెప్పుడైనా చెడు ముందు జరుగుతుంది. ఆ తర్వాత మంచే వస్తుంది నాకు. అది నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది. నా లైఫ్‌లో ఏది పాజిటివ్‌గా ఫస్ట్ అయితే రెస్పాండ్ అవ్వదు. అన్నీ చెడు జరిగి తర్వాత మంచి కోరుతుందంటారు కదా! అలా జరుగుతుందనమాట. యాక్చువల్‌గా నేను నా ఫ్రెండ్ కలిసి 2 స్టాల్స్ పెట్టుకున్నాము. ఆ తర్వాత ప్లేస్ నాదని చెప్పేసి ఎవరో వెల్లుల్లిపాయలంట తను అమ్ముకునే ఆమ ఎంతగా అంటే అసలు బట్టలన్నీ తీసి కింద పడేసింది. లిటరల్లీ ఆమెను చూస్తే నాకు మనుషులని ఇలా ఎందుకుంటారబ్బా అనిపించింది. ఏమీ అనలేక స్టాండ్ తీసి పక్కన పెట్టేసి నేను నా ఫ్రెండ్ కలిసి ఒకే స్టాల్‌లో పెట్టుకొని అడ్జస్ట్ అయ్యామనమాట. నేను సంతలోకెళ్తే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. ఎందుకంటే ఒకలాగుంటారు. ఇంకొకరు ఇంకోలా ఉంటారు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు కదా! సో, ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు అనే థాట్‌తోనైతే వెళ్తాను. బట్ నేనెళ్ళిన ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో అసలు ఏ రోజు డిసప్పాయింట్ అవ్వలేదు. సేల్స్ అయితే జరుగుతాయి. మంచిగా అనిపిస్తుంది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఆ ఒక్క డిస్టర్బెన్స్ వల్ల అసలు ఎంత హర్ట్ అయ్యానో చాలా చాలా హర్టింగ్‌గా అనిపించింది ఆ టైంలో. కాకపోతే సేల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. సంతలో స్టాల్స్ నాలాగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండి స్టెప్ తీసుకోండి. ఎందుకంటే